ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వాళ్లకు అనేక ఒడిదుడుకులు వస్తాయి, అనేక కష్ట నష్టాలు వస్తాయి, అనేక క్లిష్ట సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఉపనిషత్కారులు క్షురస్య నార్యో నిశితా దురత్యయా దుర్గం పతస్తత్కాయో వదంతి అన్నారు. ఇది ఏ రీతిగా ఉంటుంది అంటే పదునైన కత్తి మీద సాము చేయడం లాంటిది. గుండె నిబ్బరం కావాలి, ఆధ్యాత్మికత కావాలంటే పూల పాన్పు కాదు, ఇది ముళ్ళ మాట. ఇది ఓర్పుతో నేర్పుతో ముందు సాగిపోవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో పయనించినటువంటి మహనీయులు ఎవరిని తీసుకున్నా అనేక కష్ట నష్టములకు గురయ్యారు. ధర్మప్రభు అయిన శ్రీరాముడు అరణ్యముల పాలయ్యాడు. శ్రీకృష్ణుడు అనేక నిందల నిష్ఠూరములను అనుభవించినాడు. జీసస్ క్రైస్ట్ సిలువ ఎక్కువలసి వచ్చింది. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు వెళ్ళిపోవలసి వచ్చింది. బుద్ధుడు మహావీరుడు సర్వసుఖ సంపదలను త్యాగం చేయవలసి వచ్చింది. కాబట్టి కష్టమైన ఇష్టమే అనుకొని ఈ మార్గంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. లైట్ ఆఫ్ ఏషియా అని పేరు వాంచినటువంటి బుద్ధ భగవానుడు కరుణామూర్తి, శాంతి ప్రియుడు, ధర్మమూర్తి, ప్రేమమూర్తి. ఆయన జీవితంలో ఎన్నో నిందలు నిష్ఠూరములను అనుభవించినాడు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వాళ్ళు మమ్మల్ని ఎవ్వరు ఏమీ అనకూడదు అంటారు. అందరూ పొగడాలి మమ్మల్ని అంటారు. ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. పండ్లున్న చెట్టుకి రాళ్లు విసురుతారు, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బుద్ధుడు ఒకప్పుడు జేతవనములో విడిది చేశాడు. ప్రతిరోజు సాయంకాలం ధర్మబోధ చేసేవాడు బుద్ధ భగవానుడు. క్రమక్రమంగా నగరమంతా పేరు వ్యాపించింది. ఒక మహానుభావుడు అవతారమూర్తి మా ప్రాంతానికి వచ్చినాడని వందలు వేలు జనులు రాగారు. ఇది చూసి గిట్టని వాళ్ళు కొంతమంది గుమిగూడి బుద్ధుణ్ణి అవమానం చేయాలని, నిందించాలని పన్నాగం పొందినారు. చారిత్ర వధ చేయాలని, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఆ నగరంలో అత్యంత సుకుమారంగా సౌందర్యంతో ఉన్నటువంటి ఒక వేశ్యను ఎన్నుకున్నారు. ఆమెకు ధనమిచ్చారు, బుద్ధుని అవమానపరచమన్నారు. ఆమె ప్రతిదినము జేతవనానికి వచ్చి బుద్ధుడు చెప్పే విషయాలను వింటూ నగరంలోనికి వచ్చి అపప్రచారం చేసేది. ఏమని అపప్రచారం చేసేది? నేను బుద్ధుని దగ్గరే ఉన్నాను, బుద్ధుడికి ఆహారం నేనే వడ్డిస్తాను, బుద్ధుడికి స్నానం నేనే చేయిస్తాను, రాత్రి బుద్ధుని కుటీరంలో నేనే పండుకుంటాను, నేను బుద్ధుని ప్రియురాలు అని చెప్పుకునేవాడు. ఈ మాటలు విన్నటువంటి వాళ్ళు కొంతమంది సంపూర్ణమైన నమ్మకం లేనటువంటి వాళ్ళు, అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు బుద్ధుని దగ్గర పోవడం మానేశారు. బుద్ధుడు భ్రష్టుడు, వ్యభిచారి, నీతిపరుడు కాదు అని విడిచిపెట్టారు. స్థిరమైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ వచ్చారు. అప్పుడు ఈ విషయం తెలిసిన ఆనందుడు బుద్ధుడి దగ్గర వచ్చి, భగవన్, మీ గురించి ఈ రీతిగా ప్రచారం జరుగుతుంది నగరంలో, దీని గురించి మీరు ఏ చర్య తీసుకోరా అని విషయమంతా విన్నాడు బుద్ధుడు. చిరునవ్వు నవ్వినాడు. ఆనందునికి ఏం అర్థం కాలేదు. ఆనందునికి దుఃఖమైంది. కొన్ని రోజుల తర్వాత కుట్ర పన్నినటువంటి వాళ్ళు ఆ వేశ్యను చంపి
ఆ శవాన్ని బుద్ధుని కుటీరము వెనుక వైపు పాతివేసినారు. వేసి రాజోద్యోగులకు ఫిర్యాదు చేశారు, బుద్ధుడు హత్య చేశాడు ఒక స్త్రీని. చూడండి మహాత్ములకు నిందలు ఎట్లా వస్తాయి. ఏ పాపమో ఎరగనటువంటి బుద్ధుడు. రాజోద్యోగులు రావడం, తనిఖీ చేయడం, వాళ్ళకు శవం దొరికింది. బుద్ధుడు ఈ పని చేసినాడు అని చెప్పి తీర్మానం చేసుకున్నారు. విచారణ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. మరలా ఆనందుడు పారొచ్చినాడు. భగవన్, పరిస్థితి విషమించింది అంటే బుద్ధుడు అంతా విని చిరునవ్వు నవ్వినాడు. అంతలో ఏమైంది చూడండి. ఆ కుట్ర పన్నిన 5 మందిలో ఒకని హృదయంలో పరివర్తన వచ్చింది. నిష్కారణంగా ఒక మహామనీషిని, ఒక ఉత్తముణ్ణి, ఒక యోగిని, దైవాంశ సంభూతుణ్ణి అవమానాల పాలు చేస్తున్నాము కదా అని చెప్పి తెలివి తెచ్చుకొని వాడు పోయి ఉన్నదంతా విషయం చెప్పేశాడు. కుట్ర చేసింది మేము, నా జతలు ఇంకా 4 ఉన్నారు అని. వాళ్లకు శిక్ష పడింది. ఆనందుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ సంతోష విషయాన్ని బుద్ధులకు చెప్పినాడు. బుద్ధుడు అప్పుడు కూడా నవ్వినాడు. దుఃఖేష్వనుదిగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఉపన్యాసాల్లో చెప్పవచ్చు. చూడండి, గంభీరంగా బుద్ధుడు 3 సందర్భాల్లో కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. దుఃఖేష్వనుదిగ్నమనాః, దుఃఖం వస్తే కృంగిపోలేదు. సుఖేషు విగతస్పృహ, సుఖం వస్తే పొంగిపోలేదు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సందర్భంలో మహాయోగులకి, మహానుభావులకి నిందలు, నిష్ఠూరాలు వస్తూనే ఉన్నాయి. ఎవరికీ విడిచిపెట్టలేదు. ఈ దృష్టాంతం ఇది చెప్పినానే. ఈ సంఘటన 2500 సంవత్సరాల క్రింద జరిగింది. ఈ శతాబ్దంలో జరిగిన ఒక మహామనీషికి, కవీంద్రుడు రవీంద్రుడికి జరిగిన ఒక సంఘటన చూడండి. చీమకు కూడా ద్రోహం చేయని మహానుభావుడాయన. తన కవిత్వమేమో తానేమో విశ్వకవి అని బిరుదు పొందినటువంటి మహానుభావుడాయన. ఆయన్ను చంపించాలని చెప్పి కుట్ర పన్నినారు కొంతమంది. డబ్బిచ్చి ఒక కిరాయి రౌడీని ఏర్పాటు చేసినారు రవీంద్రుని చంపాలని. బాగా త్రాగించి రాత్రి 12 గంటలకు ఆయన కుటీరానికి పంపినారు, పదునైన కత్తి చేతికిచ్చి. వాడు వచ్చినాడు. ఈయన తలుపులు వేయలేదు, తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయి, వాకిలు తెరిచే ఉంది. లోపల ప్రవేశించినాడు. ఒక చిన్న దీపం వెలుతురులో కవిత్వం రాస్తూ కూర్చున్నాడు మహానుభావుడు. ఈ వచ్చిన శబ్దాన్ని చూసి తల ఎత్తినాడు. ఏం నాయనా, ఎవరు నువ్వు? వాడు మత్తులో ఉన్నాడు. నిన్ను చంపడానికి వచ్చినాను నేను అని అన్నాడు. చలించలేదు కవీంద్రుడు. సరే, ఇవి ఆఖరి గడియలు, నీకు నీ దైవాన్ని తలుచుకో, చంపేస్తాను నిన్ను. ఆనందంగా ఆయన వైపు చూసినాడు. ఏమట్లా చూస్తున్నావు? కాదు, ఇటువంటి రాక్షస గుణమున్నా నీలో మంచితనం ఉంది కదా, దైవాన్ని ప్రార్థించుకో అంటున్నావు. చాలా సంతోషము. నాదొక చిన్న కోరిక. ఏమది? ఏమీ లేదు. ఈ కవిత్వం అర్థంలో నిలిచిపోయింది. దీన్ని పూర్తి చేస్తాను, తర్వాత చంపేశాను. ఇదే నా కోరిక. ఎందుకంటే కవిత్వమే నాకు దేవుడు. అర్థంలో విడిచిపెట్టి పోకూడదు. దీన్ని పూర్తి చేసేస్తాను, కొంత సమయం నువ్వు, తర్వాత నన్ను చంపేయను. సరే, అదేం రాస్తావు, రాసుకో అని చెప్పి ఎదురుగా కూర్చున్నాడు. రవీంద్రుడు రాస్తూ ఆ పనిలో నిమగ్నమైపోయాడు. కవిత్వం అంతా పూర్తి అయింది. తలెత్తి చూసినాడు, లేడు. వాడు ఎక్కడికి పోయినాడు? బయటకు వచ్చి చూసినాడు, బయట లేడు. చుట్టూ పరికించి చూసినాడు, ఎక్కడా లేడు. మరుసటి రోజు రాలే, 3వ రోజు రాలే.
తలుపులు తెరిచే ఉన్నాయి. కవీంద్రుడు పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వలేదు, ఎవరో చంపేకొచ్చినారు నాకు అని. తన ఆత్మీయులను దగ్గర పెట్టుకోలేదు, ఎవరితో చెప్పలేదు. 5వ రోజు అదే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు వాడు మరలా వచ్చినాడు. చూసినాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఏమిటయ్యా ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయినావు, నువ్వు ఎక్కడికి పోయినావు? నా కవిత్వం అయిన తర్వాత నేను రెడీగా ఉన్నాను కదా, సిద్ధంగా ఉన్నాను, నువ్వు లేవే అంటే ఆ దొంగ గట్టిగా కాళ్ళు పట్టుకుంటాడు. కవీంద్ర కన్నీరు కారుస్తున్నాడు. అసలు ఏం జరిగింది చెప్పు. నన్ను క్షమిస్తానంటే చెప్తాను అంటాడు. లే, క్షమించినాను, లే అని లేపి కూర్చోబెట్టుకుంటాడు. స్వామి, ఆ రోజు కొంతమంది పన్నాగం పన్ని నాకు డబ్బిచ్చి మిమ్మల్ని చంపేందుకు పంపినారు. నేను ఆ మత్తులో మైకంలో పడి విచక్షణ జ్ఞానము లేకుండా మిమ్మల్ని చంపేదానికి వచ్చినాను. మీరేమో కవిత్వం రాస్తారని చెప్పి మీ రాతలో మునిగిపోయినారు. మీ ఎదుటనే కూర్చున్నాను నేను. నా కన్నులు కొంతసేపటికి మూసుకుపోయినాయి. కన్నులు తెరిచి చూస్తే మీలో నుంచి ఒక మనిషి బయటకు వచ్చినాడు. నన్ను మెడబెట్టి బయటికి పిలుచుకుపోయినాడు, బయటేసినాడు. నేను ఆ రోజు భయపడి వెళ్ళిపోయినాను. మరుసటి రోజు రాత్రి వచ్చినా నేను 12 గంటలకు. అయితే బయట పచారులు చేస్తున్నాడు ఆయన. ఇదే రీతిగా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు గడిచింది. ఈ రోజు బయట చూస్తే ఎవరూ లేదు. నాలో పరివర్తన వచ్చింది. నిష్కారణంగా ఒక మహాత్ముని ఎందుకు చంపాలి నేను అని చెప్పి పరివర్తన వచ్చింది. నన్ను క్షమించండి స్వామి, అసలు మీలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు అని. రవీంద్రుడు అది ఏమి నాకు తెలియదు అంటాడు. ఎవరికి ఏం అన్యాయం చేశాడని చెప్పి ఈ కుట్రలు, ఈ పన్నాగాలు. పరమాత్ముడు భక్తులకు పరీక్షలు పెడతాడు. చూడండి, మీరు పంట పెడతారు, చెనిక్కాయలు పంట వేస్తారు కదా, వేరుశెనగ. మీకు పంట వేరుశెనగ కావాలి, దానిలో కలుపు మొక్కలు పెరగవా? మీరు ఆహ్వానం చేసినారా రమ్మని కలుపు మొక్కలను? పిలువకుంటే కూడా అవి పెరుగుతాయి. నేర్పుతో ఓర్పుతో దాన్ని పెరిగేస్తారు. అదే రీతిగా మంచి ఎక్కడ ఉందో చెడు అక్కడ ఉండనే ఉంటుంది. నేర్పుతో ఓర్పుతో శ్రద్ధతో ముందుకు పోయిన నాడు గమ్యాన్ని చేరేదానికి అవుతుంది. వాళ్ళు ఇట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు దూషిస్తారు, వీళ్ళు నిందిస్తారు అంటే నీవు అనుకున్న పని సాధించలేవు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో అనేక కష్ట నష్టములు వస్తాయి. ఓపికతో ముందంజ వేయాలి.